ఇక్కడికి వచ్చేసిన మైదుకూరు ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కారములు. ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుందంటే ఏదో 4 పాటలు ఒక 3-4 మాట్లాడి వెళ్ళిపోతే వాళ్ళ కోసం కాదు ఈ మీటింగ్ అటెండ్ చేసేది. మన రాయలసీమ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ మేలుపడాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబం చిన్న పిల్లవాడితో సహా చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు ఎన్నుకున్న ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ దయ ఉంచి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాసేపట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఇది మీకోసం ఏర్పాటు చేసిన సభ, మీ జీవితాలు మార్చడం కోసం ఏర్పాటు చేసిన సభ. మీలో స్పందన కలిగి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీ జీవితాలు మారిపోతాయి. ఇక్కడ మన కడప జిల్లాలో ఎస్పెషల్లీ చూస్తే కడప జిల్లాలో మిగిలిన ప్రాంతాలంతా ఒకెత్తైతే మైదుకూరుకు స్పెషాలిటీ ఉంది. మైదుకూరు అనేది ఒక సెంటర్ పాయింట్. ఎందుకంటే మైదుకూరుకి చుట్టుపక్కల ఉండే ప్రతి రైతు ఇక్కడికి వస్తాడు. ఇక్కడ బిజినెస్ సెంటర్, ఇది అంత బాగా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. మన హాస్పిటల్స్ కానీ ఇంకొకటి కానీ మన వాళ్ళను సురక్షితంగా చూసుకోగలిగే స్థితి మనకి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అటు సైడ్ చూస్తే తెలంగాణ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అది కూడా ఒక సాధారణ వ్యక్తి ఎంతో కష్టపడి శ్రమ ఉంచి తన జీవితాన్ని కూడా కాదనుకుని తన జీవితాన్ని త్యాగం చేసి పోరాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. సరే, మన సైడ్ చూస్తే మనకేం జరిగింది? మన క్యాపిటల్ అటు సైడ్ వెళ్ళిపోయింది. క్యాపిటల్ వెళ్ళిపోవడం కాకుండా ఈరోజు కేంద్రం నుంచి ఏ సాయం రావాలన్నా కూడా స్మార్ట్ సిటీస్ అని చాలా దేశంలో చాలా వరకు స్మార్ట్ సిటీస్ గా ప్రకటించారు. అదే విధంగా ఎవరు ఉద్యమంలో పాల్గొంటే ఆ ఉద్యమం సక్సెస్ఫుల్ గా రన్ అయి సక్సెస్ అవుతుందో వాళ్ళే మైదుకూరు ప్రజలు. అనే విధంగా మీలో ఉత్సాహం కలగాలి, మీరు పాల్గొనాలి, ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలి. ఎక్కడ మీటింగ్ పెట్టే కూడా నెక్స్ట్ మంత్ ప్రొద్దుటూరులో ర్యాలీ ఉంది, అలాగే బహిరంగ సభ ఉంది. మీరు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనండి, ఆ మీటింగ్ సక్సెస్ చేయండి. మీ కుటుంబాలు మార్గపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన నరం మీరు నేను ఛాలెంజ్ చేస్తా, మీటింగ్ దగ్గరకు వచ్చినండి, గుండె దగ్గర హార్ట్ పెట్టండి, మీ తల పెట్టండి, ల్యాప్టాప్ అని కొట్టుకోదు, స్టీల్ ఫ్యాక్టరీ అని కొట్టుకుంటారు. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ సార్, మీరు రండి, నేను చూపిస్తా. కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ, ఇది ఏదో నేను ఉద్రేకంతో మాట్లాడే మాటలు కాదు. ఆయన ఫస్ట్ పొద్దుటూరులో ఆయన మాటలు వినిన తర్వాత ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కడప ఉక్కు సీమ హక్కు అనే ఒక నినాదంతో ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితిలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఇందులో ప్రవేశం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కడప జిల్లాలో ఈరోజు మీ అందరూ ఆలోచన చేయండి, మనకు తాగేదానికి నీళ్లు లేవు, తినేదానికి తిండి లేదు, ఇంట్లో బీటెక్ చదివిన
బీటెక్ చదివిన పిల్లవాడికి ఉద్యోగం లేదు. ఇలా మన రాయలసీమలో రైతులు ఇన్ని కష్టాలు పడతా ఉంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కడప జిల్లా అనగానే రాష్ట్ర చిత్రపటంలో కడపను తీసేశారు. కడపను తీసేసి రాష్ట్రంలో కడప అనేది ఒకటి ఉంది అనేది ఏ ఒక్క నాయకులు కూడా గమనించడం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సినిమాలు తీస్తారు, కడప ప్రజల్ని చెన్నకేశవరెడ్డి అంటారు, సమరసింహారెడ్డి అంటారు, కడప జిల్లా ప్రజలను రౌడీలు అంటారు, ఫ్యాక్షనిస్ట్ అంటారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం రౌడీలమా? మనం ఫ్యాక్షనిస్టమా? మరి అలాంటి మనల్ని రాష్ట్ర చిత్రపటంలో రౌడీలుగా, గూండాలుగా చిత్రీకరించి పరిశ్రమలన్నీ కోస్తాకు తీసుకుపోతున్నారు. 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగితే మీరు చెప్పండి, మనం ఎవరమన్నా రాష్ట్రం విభజించమని అడిగామా? రాష్ట్ర విభజన మనం వద్దు అన్నా కూడా మన గొంతు మీద కత్తి పెట్టి మనల్ని రాష్ట్ర విభజన చేశారు. ఇదే రాష్ట్ర విభజనలో ఆ రోజు నాయకులు, అయ్యా మా ప్రాంత ప్రజలు మనోభావాలకు విరుద్ధంగా మీరు రాష్ట్ర విభజన ఎలా చేస్తారు అని ఆ రోజు మన రాజకీయ నాయకులు, ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు కదా పార్లమెంటు తలుపులు వేసి నింటే అది మన జిల్లా యొక్క పౌరుషమేది. అలా అన్ని పార్టీలు కుమ్మక్కయ్యి ఒకరికొకరు ఫోన్లతో మాట్లాడుకుని ఒకరికొకరు లోపకాన్ని ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని, ఒక తల్లి తండ్రి ఇద్దరూ కలిసి బతికే మన తెలంగాణను, మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. సరే, విభజన జరిగిపోయింది. మరి విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదన ఇవ్వండి అని ఆ రోజు పార్లమెంట్ లో గొడవ చేశారు. మరి అదే రాజకీయ నాయకులు ఈ రోజు ప్రత్యేక హోదా అడిగితే మేము ఇవ్వలేము, ఇంకా వేరే రాష్ట్రాలన్నీ ప్రత్యేక హోదా కావాలని అడుగుతాయి అని ఈ రోజు చేతులు ఎత్తేశారు. సరే, కడప జిల్లాకు 2 సంవత్సరాలైంది, ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్ళైంది. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని కడప జిల్లా పులి బిడ్డలు మీరు ఆలోచన చేయండి. ఒక్కరన్నా ఈ ప్రాంతంలో అయ్యా మాకు తాగేదానికి నీళ్లు లేవు, ఇదే మైదుకూరు టౌన్ లో 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, అవునా కదా? మీరే చెప్పండి. కేసీ కెనాల్ ఈ రోజు చెప్తారా, 94,000 ఎకరాల ఆయకట్టు కలిగిన కేసీ కెనాల్ 50 ఏళ్ల చరిత్రలో జీవ నదిలాగా మారుతుంది. మరి ఇదే కేసీ కెనాల్ కు నీళ్లు రాక ఇదే రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించుకొని ఇంత దీన స్థితిలో మనం ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడైనా అయ్యా కేసీ కెనాల్ కు నీళ్లు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా కేసీ కెనాల్ కు నీళ్లు ఇవ్వండి, లేదంటే మేము వెళ్ళి శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్ పగలగొడతాము అని ఒక్కరైనా మాట్లాడారా? ఇదే కదా ఈ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు కలిసి మనమే కదా శ్రీశైలం దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వవు, మా నీళ్లు మాకు కావాలి, మా ప్రాంతంలో ప్రజలు తాగేదానికి నీళ్లు లేవు, వాళ్లకు పైర్లకు నీళ్లు లేవు అని ఈ నాయకులు గట్టిగా అడిగి ఉంటే ఈ రోజు మీకు ఈ దుస్థితి వచ్చి ఉండేదా? మీరే చెప్పండి. కేసీ కెనాల్ నీళ్లు రాలేదు అంటే 50 సంవత్సరాల్లో ఏ రోజైనా నీళ్లు రాని రోజు ఉండిందా? ఇలా మనం ఉంటే కడప జిల్లా ప్రజలను రౌడీలు అంటారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కడప జిల్లాలో ఫ్యాక్షనిజం ఉంది, ఇక్కడ రౌడీలు ఉన్నారు కాబట్టి పరిశ్రమలు రావడం లేదు అంటాడు. మీరు చెప్పండి, మరి ఇక్కడ ఫ్యాక్షనిజం ఉంటే ఎవరైతే ఫ్యాక్షన్ చేస్తున్నాడో ఆ నాయకుల్ని ఈ పాలకులు తీసుకొని పోయి ఎందుకు జైలులో వేయడం లేదు అని మేము మిమ్మల్ని ఖచ్చితంగా అడగదలుచుకున్నా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. కడప జిల్లా ప్రజల యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే
మీకు తెలుసు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన మీదంతా 80% రైతులే. మీకు తెలుసు మనకు ఒక్క పేరు పడడమే కష్టంగా ఉంది. అలాంటి మనము ఇక్కడ కరువుతో ఉంటే కడప జిల్లా ప్రజల మనస్సు ఎలాంటిదంటే, వైజాగ్ లో తుఫాన్ వచ్చి హుదూహుదా తుఫాన్ వచ్చి అక్కడ మొత్తం వాళ్ళు సర్వస్వం కోల్పోయింటే మన ప్రాంతంలో రైతులు ఒక పూట తిని తినక మనం అవస్థలు పడుతూ ఉన్నా, అయ్యో పాపం వైజాగ్ లో తుఫాన్ వచ్చింది, వాళ్ళకు తినేదానికి తిండి లేదు అని ఇక్కడ మన రైతులందరము తలా ఒక పిరిగడు బియ్యం ఇచ్చినాం, కందిబ్యాళ్ళు ఇచ్చినాం, పాత బట్టలు ఇచ్చి ఇక్కడ మనము లారీలకు ఎత్తి జెండా ఊపి వ్యాన్లతో వైజాగ్ పంపించినాం. అది కడప జిల్లా యొక్క ప్రజల మనస్సు. అలాంటి మనల్ని ఇదే తుఫాను రాజంపేట, కోడూరు ఈ ప్రాంతంలో వచ్చి అక్కడ ఉండే అంటి మొక్కలు నేల కొరిగితే ఒక్క కోస్తావాడు మనకొక్క మూటి బియ్యం పంపించినాడా? మీరు చెప్పండి. అది వాళ్ళ మనస్తత్వం అయితే ఆకలితో ఉన్నా కూడా మన ఇంటికి అతిథి వస్తే పక్కనింటికి వెళ్ళి అప్పు చేసి ఆ అతిథికి ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చి పంపించడం ఒక్క కడప జిల్లాలో పుట్టిన వాళ్ళకి సొంతం. అలాంటి మన మనస్సుల్ని హాస్య చిత్రపటంలో రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరిస్తారు. ఒక్కటే చెప్తానా, కడప జిల్లాలో పుట్టిన ప్రజల మనస్సు వెన్నపూస లాంటిది. అలాంటి మన మనస్సు ఇక మీదట ఒక రాయిలాగా మారాలి. ఎందుకు మారాలంటే మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా పుట్టాం చస్తాం, కానీ చచ్చేలోపు మనం పుట్టిన ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకొని చస్తాము. వాడు ఈ ప్రాంతంలో పుట్టిన పులి బిడ్డ, పుట్టినా చచ్చినా వాడు పులిగా అనేలాగా బతుకుదాం. నేను ఒక్కటే చెప్తున్నా, స్టీల్ ఫ్యాక్టరీ అనేది వస్తే ఈ టౌన్ ఇలా ఉండదు. ఈ టౌన్ ఎలా ఉంటుంది అంటే, పేపర్లలో మీరు చూస్తుంటారు అమరావతి అని కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు. అక్కడ కాదు, స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఇదే ఒక అమరావతి అవుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, స్టీల్ ఫ్యాక్టరీ అనేది వస్తే 30,000 మందికి మన కడప జిల్లా ప్రజలకు దీంట్లో ఉద్యోగాలు వస్తాయి. 30,000 మందికి ఉద్యోగాలు వస్తే 1,00,000 మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ చిన్న బజ్జీల కొట్టు దగ్గర నుంచి ఆ గోబీ సెంటర్ అయితేనేమి, ఆ ఎలక్ట్రికల్ షాపు, ఈ సూపర్ మార్కెట్, ఇవన్నీ ఈ రోజు 10,000 జరిగితే వ్యాపారం, స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 40,000 జరుగుతాయి. స్టీల్ ఫ్యాక్టరీ వస్తే జమ్మలమడుగు దగ్గర నుంచి మైదుకూరు వరకు ఇదంతా ఒక మహానగరం అవుతుంది. మీరు గమనించండి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ రాక మునుపు వైజాగ్ ఒక చిన్న పట్టణం. అదే స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ రోజు వైజాగ్ ఒక మహానగరం అయింది. అలాంటి మహానగరం జమ్మలమడుగు నుంచి మైదుకూరు వరకు ఎందుకు కాకూడదు? ఆ మహానగరం మీకు కావాలా వద్దా చెప్పండి. మరి ఇంత జరుగుతుంటే అధికార పక్షం అయితేనేమి, ప్రతిపక్షం చీపులు చూపించుకుంటారు, తిట్టుకుంటారు. ఒక్కరన్నా అయ్యా టౌన్ లో ఇంతమంది ఉన్నారు, నీళ్లు రావడం లేదు, ముందు మా నీళ్ళ కూడా తెంచండి, ముందు మాకు నీళ్లు ఇవ్వండి, మా ప్రాంతంలో నీళ్లు లేవని ఏ నాయకుడు మాట్లాడటం లేదు. ఇంకొక చిన్న ఉదాహరణ మీరు చూడండి, స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీకు తెలుసు, పసి పిల్లలు, మన ప్రాంతంలో ఉండే పసి పిల్లలకు డెంగ్యూ వ్యాధి వస్తే మనకు ఇక్కడ హాస్పిటల్స్ లేక, ఇక్కడ సరైన అధునాతన వైద్యం లేక భుజాల మీద ఎత్తుకొని ఆ బాధపడతా మనం కర్నూలుకో, హైదరాబాద్కో, ఇట్లా వేలూరుకో పరిగెత్తనాం. అదే స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అధునాతన వైద్యం అనేది మన ప్రాంత సొంత
ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ఓట్లు లేవు, ఇప్పుడేం ఎమ్మెల్యేలు ఉంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు కొనే డబ్బులు మా కడప జిల్లా మొహాన కొట్టాడయా. మేము స్టీల్ ఫ్యాక్టరీ ప్రజలు, మేము కట్టుకుంటాం స్టీల్ ఫ్యాక్టరీ, మేమే స్టీల్ ఫ్యాక్టరీ కట్టుకుంటాం, ఆ డబ్బు మా మొహాన కొట్టండి. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ రాజకీయ నాయకులకు ఒకటే అంటున్నాం, ఎవడైతే స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాడో, ఎవడైతే స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతు ఇస్తాడో, రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాడికే మనం ఓటేస్తామని మీ అందరూ గట్టిగా చెప్పాలి. అప్పుడు పాలకులు పరిగెత్తుకుంటూ వస్తారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 36 మంది విద్యార్థుల బలిదానాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. మీకు తెలుసో తెలీదో, ఆ 36 మందిలో చనిపోయిన 36 మంది అమరవీరులలో 16 మంది మన రాయలసీమ బిడ్డలు ఉన్నారు. అదే మనం కడప ఉక్కు మా సీమ హక్కు అంటే ఒక్క కోస్తావాడైనా మనకు మద్దతు ఇస్తాడా? మీరు చెప్పండి, ఎవరు ఇవ్వరు. కాబట్టి దీనికి మనం ఒక్కటే, మన అందరము ఈ స్టీల్ ప్లాంట్ సాధన సమితి అనేది నా ఒక్కడిది కాదు, మనందరిది. మీరందరూ, నేను కేవలం సైనికుని మాత్రమే. ప్రజల దీనికి రాజులు, ప్రజలే దీనికి శాసనకర్తలు. ప్రజలందరూ చేయి చేయి కలిపి మనం దీన్ని కట్టుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ సాధన సమితి అనేది మా ఒక్కడిది కాదు, మనందరిది. ఆగస్టు నెలలో పొద్దుటూరు టౌన్ లో బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తానా. నేను మిమ్మల్ని ఎవరిని చందాలు అడగను, ఎవరిని డబ్బులు అడగను. నేను ఒక్కటి అడుగుతానా, మనం పుట్టినా చచ్చిపోతాం. చచ్చిపోయే లోపల ఆ రోజు పొద్దుటూరులో కడప జిల్లాలో పుట్టిన పులి బిడ్డలు వేసే కేక ఎక్కడి వరకు, ఆ కేక ఢిల్లీలో ఉండే పాలకులు కళ్ళు విదిల్చుకొని, అరే ఇంతమంది జనం స్వచ్ఛంగా వచ్చినారు అంటే నిజంగా వీళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు పరిగెత్తుకుంటూ మేము స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాం, మేము ఇస్తామని మన దగ్గరికి రావాలా. మనము స్టీల్ ఫ్యాక్టరీ అడుక్కోవడంలా, వీఆర్ డిమాండింగ్ స్టీల్ ప్లాంట్. మాకు స్టీల్ ప్లాంట్ అనేది మా బిడ్డ హక్కు. కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ హక్కు కడప స్టీల్ ఫ్యాక్టరీ. చిన్న ఉదాహరణ, బీటెక్ చదివిన విద్యార్థులు ఈ రోజు కడప జిల్లాలో ఉద్యోగాలు లేక కడప జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 3500 మంది విద్యార్థులు బీటెక్ చదువుతుంటే వాళ్ళకు బీటెక్ అయిపోయింది, పట్టుమని 30 ఉద్యోగాలు లేవు. బీటెక్ చదివిన విద్యార్థి, మీకు తెలుసో తెలీదో, బెల్లారి పని చేసుకుంటున్నాడు. ఒక ఎంబీఏ చదివిన విద్యార్థి ఆటో తోలుతున్నాడు. ఏం మన రాయలసీమ ప్రజలకు ఎందుకు ఈ దుస్థితి? కేవలం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, వాళ్ళ స్వార్థం కోసం మన రాయలసీమ తల్లిని పగగా పెడుతున్నారు. ఇక మీదట ఆ రాజకీయ నాయకులకు ఒకటే హెచ్చరిక, ఈ స్టీల్ ప్లాంట్ సాధన సమితి వచ్చింది, ఇది పనిచేసేది ప్రజల కోసమే, రాజకీయం కోసం కాదు. ఇది పనిచేసేది ప్రజల యొక్క బాగు కోసం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, తల్లి తండ్రి 10 ఎకరాల భూమి ఉంటే, ఒక కొడుకు ఉంటే, ఆ కొడుకును చదివించడానికి మనకు వ్యవసాయంలో నష్టం వచ్చి కరువుతో అల్లాడి మనం ఉంటే, సంవత్సరం 1 ఎకరా అమ్మి వాడు చదువుకొని ఉద్యోగం వస్తే నన్ను నా భార్యను బాగా చూసుకుంటాడే అని ఆ రైతు కలలు గంట రాత్రి ఎప్పుడో కరెంట్ వస్తే పోయి నీళ్ళు ఆన్ చేసుకొని ఆ పరిస్థితిలో రైతు ఉంటే, ఆ 10 ఎకరాలు అమ్ముకొని లాస్ట్కు అప్పులు పాలయ్యి ఆ రైతు దిక్కుతోచని స్థితిలో ఈ పక్క కొడుకుకు బీటెక్ అయిపోతుంది. వాడు ఉద్యోగం రాక హైదరాబాద్కు పోయి చిన్న రూమ్ అద్దెకు తీసుకొని ఒక 5-6 మంది కలిసి ఆ రూమ్ లో షేర్ చేసుకుంటా ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని వాడు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ సంఖలో పెట్టుకొని రాయలసీమ బిడ్డలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, దుబాయ్ ఇలా ఊర్లోకి వెళ్ళి దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే
జిల్లాకు 3 సార్లు వస్తారు. ఎందుకు? వాళ్ళ హంగామా, వాళ్ళ ఆర్భాటం, వాళ్ళ హంగు చూపించుకోవడానికి. ప్రతిపక్ష నాయకుడు కడప జిల్లా వాళ్ళే, ఆయన వస్తాడు, ఒక 10 బండ్లు వేసుకుంటాడు, క్యాంబాయ్ వస్తాడు, అందరూ వస్తున్నారు. మరి ఎక్కడ రైతులు ఎక్కడన్నా ఆత్మహత్యలు ఆగినాయా? లేదు. పలానా పరిశ్రమలు ఇచ్చినారా? మీరు చెప్పండి. 2.5 సంవత్సరం అయితే ఎలక్షన్స్ అయిపోయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కడప జిల్లాకు ఒక ప్రాజెక్టు కానీ ఒక మంచి పరిశ్రమ కానీ ఇచ్చినారా? కడప జిల్లాలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయంటే పొద్దుటూరు టౌన్ లో పాల కేంద్రం ఉన్నింది. నేను చిన్నప్పుడు అంత చిన్న పిల్లల్ని పాల కేంద్రంకు పోయి ఒక పేపర్ లో పాలకోవా వాళ్ళు అక్కడ పెట్టే పాలపొడి తింటే ఎంత కమ్మగా ఉంది. ఇంటికి వచ్చి నేను ఇంట్లో గొడవ పెట్టుకునేవాడిని, అమ్మ నాకు మళ్ళీ అదే కావాలని. అలాంటి పాల కేంద్రాన్ని ఈ రోజు మూసేసినారు. తర్వాత ఇక్కడ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఎంత బాగుంది. ఇక్కడ కాజీపేట దగ్గర నుంచి రైతులందరూ షుగర్ కేన్ చక్కెర వేసి, చెరుకు వేసి, వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీకి వేసి లక్షణంగా డబ్బులు సంపాదిస్తున్నారు. మరి అదే చక్కెర ఫ్యాక్టరీని మూసినారు, ఎవరు పట్టించుకోడు. నందలూరు దగ్గర ఆల్మిన్ ఫ్రిడ్జ్లు తయారు చేసేది, టీవీలు తయారు చేసేది అక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఆల్మిన్ ఫ్రిడ్జ్ 25 ఏళ్ళ ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఉంది. ఇప్పటికి కూడా చెక్కు చెదరలే ఆల్మిన్ ఫ్రిడ్జ్. అలాంటి ఇప్పుడు వచ్చే కంపెనీలు ఫ్రిడ్జ్లు 5 ఏళ్ళకు పోతాయో 2 ఏళ్ళకు పోతాయో తెలియదు. మరి అంత బాగుండే పరిశ్రమలు మూస్తారు. చెప్పండి, ఇవన్నీ తలుచుకుంటే మనసుకు బాధ కలుగుతారా కలగదా? మరి ఇన్ని పరిశ్రమలు మూస్తే ఇక్కడ నాయకులు 10-20 బండేసుకొని తిరిగే నాయకులు మా ఫ్యాక్టరీ ఓపెన్ చేయి, లేకుంటే మేము ప్రజలకు వెళ్ళామని చెప్పాలి కదా. మరి ఈ నాయకులు ఒక్కరన్నా పట్టించుకుంటారా? కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, నేను కాదు మనమందరం చేయి చేయి కలుపుదాం, రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగేలాగా చేద్దాం. రాయలసీమలో ఇక మీద రైతులు కానీ వ్యాపారస్తులు కానీ, ముఖ్యంగా మన కడప జిల్లాలో డబ్బు లేక చచ్చిపోయినాడు, అప్పుల పాలై చనిపోయినాడు అనేది ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనందరము చేయి చేయి కలిపి స్టీల్ ఫ్యాక్టరీని మనమే నిర్మించుకుందాం. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. రాబోయే ఎన్నికల్లో మీ అందరూ దయచేసి గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఏ నాయకుడైతే స్టీల్ ఫ్యాక్టరీ కోసం, కడప జిల్లా యొక్క పౌరుషం కోసం పని చేస్తాడో ఆ నాయకుడికి ఓట్ చేయండి. రాజకీయ నాయకులు చూస్తే ఎంత తమాషా అంటే పెద్ద పెద్ద సింహాలు కటౌట్లు పెడతారు, ఫోటో పెడతారు, వెనకల 4 సింహాలు నిలబడుకుంటాయి. మరి ఈ సింహాలు ఈయన కటౌట్లు పెట్టే బదులు అసెంబ్లీలో నేను సింహాన్ని నా ప్రాంతానికి ఫ్యాక్టరీ ఇస్తావా ఇవ్వవా, లేదంటే నేను జూలు విసురుతే నీ గవర్నమెంట్ పడిపోతాది అని చెప్పొచ్చుగా. ఒక్క నాయకుడుగా మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం అడుగుతున్నారా? ఇదే మైదుకూరు మున్సిపాలిటీలో ఏ సందుకీలైనా చెత్త చెదారం, మున్సిపాలిటీలో ఇంత దుర్గంధంగా ఉంది, ఒక్కరు పట్టించుకోరు. 5 రోజులకు నీళ్లు. మీరు ఆలోచన చేయండి, మన తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు రాత్రి బావులు నిద్రపోకుండా ఎప్పుడు నీళ్ళు వస్తాయో అని ఎదురు చూసి లాస్ట్కు నీళ్లు రాక ఒక చిన్న ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ నీళ్లు పట్టుకొచ్చేదానికి మన తల్లులు ఇప్పటికి కూడా బిన్నెలు వేసుకొని, నడుముల మీద బిన్నెలు తెచ్చుకొని మనం నీళ్లు తాగుతున్నాము అంటే మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది వస్తే మన జిల్లా ఒక మహానగరం అవుతుంది. ఎటు చూసినా పరిశ్రమలే. ఒక స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 25 దానికి అనుసంధానమైన పరిశ్రమలు వస్తాయి. కొప్పటి దగ్గర నట్స్ అండ్ బోల్ట్స్ ఫ్యాక్టరీ వస్తుంది, అక్కడ 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. మైదుకూరులో ఒక పెద్ద పాల కేంద్రం వస్తుంది. ఎందుకంటే 30,000 మందికి ఉద్యోగాలు వస్తే పొద్దున్న లేచిన నుంచి వారికి పాలు కావాలా, కూరగాయలు కావాలా, పాడి పరిశ్రమ సైనికులు మీరు ఒక్కొక్కరు 100 మందిని
కరెక్ట్ కాదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చినా కూడా మన రాష్ట్ర ఎంపీలు కానీ, మన జిల్లా ఎంపీలు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ అడగడం లేదు. కాబట్టి మనం వాళ్ళందరినీ నిలదీసే రోజు తొందరలోనే ఉంటుంది. మీ అందరికీ మీ ఉత్సాహం చూస్తుంటే మైదుకూరులో పుట్టిన మీరు మగోడుగా ఆ రోజు స్టీల్ ప్లాంట్ సాధన సమితిని బలపరిచి ఆ రోజు మీరు కేక వేయండి. ఆ కేక గల్లీలో వేసిన కేక ఢిల్లీలో పాలకులకు వినిపించేలాగా నేను తీసుకెళ్తా. నన్ను నమ్మండి. జై కాపు ముక్కు సీమ హక్కు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ ఈ అవకాశం, మీ ఉత్సాహం చూస్తుంటే 6 నెలల్లో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. జై కాపు ముక్కు సీమ హక్కు. కడప ముక్కు సీమ హక్కు. కడప ముక్కు సీమ హక్కు. జై రాయలసీమ. జై రాయలసీమ. ఇది మిత్రులారా ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ మేకల చిన్న గారు కూడా మద్దతు తెలియజేశారు. సీమ ప్రాంతాల్లో మన బిడ్డలు వలసపోతా ఉన్నారు వేరే ప్రాంతాలకు. అనంతపురం నుంచి సగం జనాభా వలసపోయింది బయటికి. రాయలసీమ ప్రాంతంలో దాదాపు సగం జనాభా వేరే ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనము సాగునీరు, తాగునీరు సాధించుకోవడం కోసం ప్రాజెక్టులను నిర్మాణం చేసుకోవాలా. ప్రాజెక్టులు మాకు తీసుకొని రండి. స్టీల్ ప్లాంట్ లాంటి మన మైదుకూరు నియోజకవర్గానికి వచ్చేసినటువంటి కళా జాతర, కడప ఉక్కు, రాయలసీమ హక్కు, స్టీల్ ప్లాంట్ సాధన కోసమై ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించి అక్కడ ఉపాధి అవకాశాలు మన జిల్లా ప్రజలకు, రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను కొంతవరకైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించాలని ఒక మహాటువంటి ఉద్యోగ కళాజాతర ద్వారా మన నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఈ 4 రోజుల కూడలో మన మైదుకూరు ప్రజల సమక్షంలో వీళ్ళు ఈ విధంగా కళాజాతర చేస్తున్నందుకు వారు ప్రతి ఒక్కరూ, ప్రతి నిరుద్యోగులు, ప్రతి తల్లిదండ్రులు, ప్రజానికం కూడా వాళ్ళకు మన వంతు సహకారం కూడా అందించాలని కోరుకుంటూ, మన మైదుకూరు నియోజకవర్గంలో ఇక్కడే దగ్గరలో బద్వేల్ రోడ్ నందు షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. షుగర్ ఫ్యాక్టరీ మనకు 1/2 కిలోమీటర్ దూరం లేదు మైదుకూరుకి. ఆ ఫ్యాక్టరీ ఓడిపోయింది. ఈ పాలకులు పట్టించు